రైల్వే పరిశ్రమలో పనిచేసే మహిళా కార్మికులకు గృహ అవసరాల వస్తువులను స్వచ్ఛంద సంస్థలు అందజేయడం అభినందనీయమని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో స్టార్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్ట్రీమ్స్ సినర్జీ ప్రాజెక్టు లో భాగంగా రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కర్లపాలెం వేటపాలెం పరిధిలోని 50 మంది మహిళా కార్మికులకు గృహ అవసరాల వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణకిషోర్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే మహిళా కార్మికులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. నెక్స్ట్ ఎవరు వదిలేలమ్మా ఈరోజు పెట్టి ఇక్కడ ఉన్నాక నీకు నాకు ఇల్లు లాగా ఉంది 2026 మీ అందరూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్య అతిథిగా వచ్చిన ఏడీ సార్ కృష్ణకిషోర్ సార్ మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. మన జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి రొయ్యల పరిశ్రమలో కానీ లేదా ఆక్వా సాగులో చేసేటప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు కానీ మన జిల్లాలో 8,000 మంది రైతులు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర దాదాపుగా 16,000 మంది ఈ ఆక్వా సాగు మీద డిపెండ్ అయి ఉంటారు. ఆ పరిశ్రమలో చేయడం, అదేవిధంగా రొయ్యల పరిశ్రమలో ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కూడా మన జిల్లాలో 7 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. సో మొత్తం 23,000 ఎకరాలు ఆక్వా సాగు ఉంది. సో ప్రత్యేకంగా ఈ ఎన్జిఓలు మీ మీద ఏంటంటే సంక్షేమం, మీ యొక్క అభివృద్ధి, అదేవిధంగా మీ ఆరోగ్యం, వీటి పట్ల చాలా జాగ్రత్త వహిస్తారు ప్రత్యేకంగా మీ గురించి. సో వీళ్ళు ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి మీ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. సో మా మత్స్యశాఖ నుంచి కూడా మీకు ఎల్లవేళ సహకారం అందిస్తాం. సో ఎవరైతే ఈస్ట్రమ్ ఎన్రోల్మెంట్ చేసుకోలేదో వాళ్ళు కూడా చేసుకోండి. దాని ద్వారా ఎక్స్గ్రేషియా, అదేవిధంగా పెన్షన్ ఇవంతా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాటి ఎన్రోల్మెంట్ కోసం కూడా వీళ్ళు అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నారు. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఆల్రెడీ గత మీటింగ్లోనే ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళకి మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఈ ఎనిమిక్ పేషెంట్స్ ఉంటున్నారు. సో బీట్రూట్ జ్యూస్ ఇవ్వడం, అదేవిధంగా నరాల బలహీనత అనేది వస్తుంది. ఇది B3, B6, B12 విటమిన్ డెఫిషియన్సీ వల్ల. సో దీనికి కూడా ఏంటంటే సాల్మన్ ఫిష్ అని